ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈరోజు ఉదయం ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపిన సంగతి మనకందరికీ తెలుసు. ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి ఈరోజు ఉదయం ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. మోతీనగర్లో బంధువుల ఇంటికి వచ్చిన ఆయన సోమవారం ఉదయం హార్పిక్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే బంధువులు అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎస్ఆర్ నగర్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయ్ చికిత్స పొందుతున్నాడు. మరొక వైపు తనపై వచ్చిన ఫిర్యాదులు ప్రచారాలు అవాస్తవం అంటూ ఉదయకృష్ణారెడ్డి ఇన్స్టా వేదికగా రాత్రి పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కూడా మీకు డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. చట్టంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని పేర్కొనడం జరిగింది. ట్రైనీ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ట్రైనీ మహిళ కేసు పెట్టడం జరిగింది. పలు సెక్షన్లు కూడా నమోదయ్యాయి. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.